ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగాపురం చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్. గ్రామాల్లో అన్ని వర్గాల వారిని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శ్రీవారికి సాలగ్రామ హారాన్ని సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. చిన్నారి చైత్ర ఘటన నిరసిస్తూ అత్తాపూర్ డివిజన్లో నిరసన. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న డివిజన్ కార్పొరేటర్. ఏలూరులో భారీగా గంజాయి పట్టివేత. 800 కేజీల గంజాయి స్వాధీనం. 5 వ్యక్తులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామం చెరువులో చేప పిల్లలను విడుదల కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి బలోపేతం కావాలని చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు వెహికల్స్ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ కనుమల విజయ్, ఎమ్మెల్యే వి సతీష్ కుమార్, పోలు లక్ష్మణ్, ఆర్డీఓ సిహెచ్ రవీందర్ రెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచులు తదితరులు హాజరయ్యారు. మత్స్యకారులకు సంబంధించింది. మత్స్యకారులు తప్ప వేరే వాళ్ళు అవకాశం ఇవ్వద్దని మరి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక స్పెషల్గా జీవో కూడా ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఉండొద్దు. మత్స్యకారులే, ఎందుకంటే వారి యొక్క జీవనమే ఈ చేపల మీద ఆధారపడ్డటువంటి జీవితాలు కాబట్టి మరి ఆ కార్యక్రమానికి స్వీకారం చుట్టడమే కాకుండా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దీంతోపాటు మనకున్నటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా చాలా కార్యక్రమాలు, 2 వీలర్ వెహికల్ కానీ, 4 వీలర్ కానీ, మనకు జాకెట్స్ కానీ, జాలర్లు కానీ, ఇట్లా పనిముట్లు కూడా చాలా ఇచ్చినటువంటిది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి దయచేసి మీరు కూడా మీ ఆర్థిక ప్రమాణాలు పెరిగి మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, పిల్లలను కూడా బంగారంగా చదివించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే రాబో కాలంలో ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా మత్స్య శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చేపలకు ధర కూడా మంచి ధర రావాలి. ఎందుకంటే మనకు ఇంత క్వాలిటీ చేప పిల్లలు వేసినప్పుడు మరి క్వాలిటీ విషయంలో, సైజు విషయంలో, కౌంటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది, మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలనేటువంటి మరి తప్పకుండా ఇంకా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు రాబో కాలంలో తీసుకుంటుంది. అవసరం అనుకుంటే ఫెడరేషన్ ద్వారానే మార్కెట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా మరి ప్రభుత్వం చేస్తుంది, మీకు మంచి రేట్ ఇచ్చి. ఎందుకంటే ఆదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని మంత్రికి అందించారు. అంతకుముందు వారికి ఆలయం వద్ద టీడీపీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, 2 రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ఆవిష్కరింపబోయేటువంటి వాడు, బయటకు వచ్చేటువంటి వాడు యోగేశ్వరుడైనటువంటి వాడు. ఇక్కడ స్వామి బయటకు వచ్చేటువంటి వైరాగ్యంగా చెబుతారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్ననే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడము, ఇవాళ దర్శనం చేసుకొని ఆ భగవంతుణ్ణి అన్ని రకాలుగా ప్రజలందరినీ కూడా క్షేమంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, కరోనా వైరస్ను పారదోలాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. కానీ అంతా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, ఇంకా హుజూరాబాద్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కార్యక్రమం 100%గా ఇప్పుడే ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి తెలుస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రపై జరిగిన హత్యను నిరసిస్తూ అత్తాపూర్ డివిజన్లో గోర్ సమాజ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్లతో పాటు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్ మాట్లాడుతూ చిన్నారి చైత్ర విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని, హత్య చేసిన రాజు అనే నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని, అతన్ని వెంటనే ఉరితీయాలని ర్యాలీ తీయడం జరిగింది. ఇలాంటి చర్యలు ఇంకెక్కడ జరగకుండా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని, హత్య చేసిన మృగాన్ని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశ్రమ్ జంక్షన్ వద్ద గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేసి సుమారు 50 లక్షల విలువ చేసే 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా ఆశ్రమ్ ఆసుపత్రి సమీపంలో జంక్షన్ వద్ద రూరల్ సిఐ అనసూయ శ్రీనివాస్, ఎస్ఐ చావా సురేష్లు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ లారీని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో గంజాయిని గుర్తించారు. నర్సీపట్నం నుంచి కర్ణాటక రాష్ట్రం కోలార్కు తరలిస్తున్న సుమారు 50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. గంజాయి తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నమస్కారం. ఓకే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో గాంజా రవాణా జరుగుతూ ఉంటుంది. నియర్ బై డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ కానీ ఈస్ట్ గోదావరి నుంచి గాంజా ట్రాన్స్పోర్ట్ అయితే మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటాము. ఇంతవరకు కూడా మనము 69 కేసెస్ ఇంటర్సెప్ట్ చేసి ఇంతవరకు నమోదు చేయడం జరిగింది. ఈ రీసెంట్ కేసు మనకి నిన్న జరిగింది. ఈ కేసులో ఒక లారీ వైజాగ్ నుంచి లోడ్ అయిపోయి స్టీల్ లోడ్తో సహా లారీ అందులో కన్సీల్ చేసుకొని 800 కేజీ గాంజా లోడ్ తీసుకుని రావడం జరిగింది. మన లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా గాంజా మన ఆశ్రమ్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ కేసులో మనము కొంచెం బ్యాక్ ట్రాక్కి కూడా వెళ్ళామంటే ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకి 2 సప్లయర్ కూడా దొరికారు. ఇందులో ఆద్య సప్లయర్ బెన్నం నాయుడు అలియాస్ నాయుడు, ఆయన గోపాలపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. ఆయన గత 10 సంవత్సరం నుంచి ఈ పని మీద ఉన్నాల. పాతకాలంలో షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఈ పని చేస్తూ మన కేసులో ముద్దాయిగా దొరికారు. మన దగ్గరే కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా ఒక 2015 కేసులో కూడా అతనే ముద్దాయి, రిపీటెడ్ అఫెండరు. సెకండ్లీ జీ దుర్గా ప్రసాద్, ఆయన కూడా గోపాలపట్నం విలేజ్, ఇతను కూడా సప్లయర్, ఆయన మీద కూడా ఒక కేసు ఉంది. ఈ పట్టుకున్న తర్వాత మనము ఈ గాంజా ఎక్కడికి వెళ్తూ ఉంటుంది అది కూడా మనం దృష్టి పెట్టాము. ఎక్సైజ్ వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పశుపతి ఈశ్వర్నాథ్ అధ్యక్షతన ఆఫీసర్స్ క్లబ్లో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ 2వ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులు, ఇతర జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ ఇస్తే ఇవాళ కనుక డేట్ ఫిక్స్ చేస్తే 41 సిఆర్పిసి మీద వరంగల్లో యాజ్ ఏ సెమినార్ హెడ్ కింద మీటింగ్ పెట్టేందుకు వరంగల్ వాలంటీర్ ఎప్పుడు ముందుంటుంది. ఆ డేట్ కూడా అందరూ డిసైడ్ చేస్తే 920 మంది
ప్లస్ ఎక్సఫిషియల్ మెంబర్స్ మొత్తం కలిపితే 1100 మంది అవుతారు. 1100 మందితో సెమినార్ కండక్ట్ చేసి అదే రోజు అందరు బాడీ మెంబర్స్ ప్రతి ఒక్క బాడీ లెటర్ తెప్పించి ఇక్కడనే టైపింగ్ చేయించి లెటర్స్ ప్రింట్అవుట్ చేయించే ప్రక్రియ కూడా వరంగల్ బార్ అసోసియేషన్ తీసుకుంటుందని వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ మీ అందరు అవకాశం ఇచ్చి కాన్సెప్ట్ ఇస్తే వరంగల్లోనే ఆ సెమినార్ పెట్టడానికి ఏర్పాటు చేసుకుంటూ మన నల్గొండ కోసం మరి పోలీసులు వెళ్తే లక్షలాది రూపాయలు మరి అధికారులు కాజేస్తూ మరి అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలిపెడుతూ ఈ విధంగా ప్రత్యక్షం పరోక్షంగా రాజ్యాంగాన్ని చట్టాలని తుట్టుపడుస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు సంబంధించిన సంక్షేమం హెల్త్ కార్డు కానీ హౌస్ సైడ్స్ కానీ అడ్వకేట్ యాక్ట్ అమెండ్మెంట్ కానీ ఇతర సమస్యలను కూడా తీసుకెళ్ళి ఈరోజు న్యాయవాద వృత్తి అనేది సంక్షేమం ఉన్నది. ఒక న్యాయవాది వృత్తి రావాలంటే ఒక సామాన్య ప్రజలు సామాన్య న్యాయవాది రావాలంటే ధైర్యం కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే రావాలని ఈ వృత్తిలోకి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే 41 years సిఆర్పి వచ్చిన తర్వాత జరుగుతున్న అకృత్యాలు అన్నీ కావు. న్యాయవాదుల కంటే సామాన్య ప్రజానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ అమెండ్మెంట్ కోసం దాన్ని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. లేనిచో ఇప్పటి వరకు అడ్వకేట్స్ అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం దిక్కు అందరూ కూడా వాళ్లకు సపోర్ట్గా ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా దీనికి ఒకవేళ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టయితే రేపు పొద్దునగా రివర్స్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వకేట్ పరిరక్షణ కోసము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ హంటర్ రోడ్డులోని సహస్ర డిఎల్ఏ ఫెసిలిటీ మాల్ నందు 9 రోజుల పాటు నిర్వాహకులు దేవనూరి లక్ష్మి అంజయ్యల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవనూరి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా దేవనూరి విష్ణువర్ధన్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజు పెడతాను ఇవాళ స్టార్ట్ నిన్న నుంచి స్టార్ట్. అండి 345568. గణేష్ నవరాత్రుల సందర్భంగా సహస్ర డిఎల్ఏ ఫెసిలిటీ మాల్ నందు శ్రీ దేవనూరి అంజయ్య గారి ఆధ్వర్యంలో నవరాత్రులు 9 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్, దేవనూరి విష్ణువర్ధన్. ఎన్ని సంవత్సరాలకి చేస్తారు ఈ కార్యక్రమం? గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. కానీ పోయిన ఏడాది కరోనా వల్ల చేయలేకపోయాము. కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కరోనా అనే ఒక వ్యాధి ఇక అంతమించిపోయి ప్రజలందరూ సుఖశాంతులతో బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అన్నదానం ఎన్ని రోజులు చేస్తారు? 9 రోజులండి. ప్రతిరోజు మధ్యాహ్నము 12 నుంచి స్టార్ట్ అవుతుంది. రోజు ఒక 300 నుంచి 400 మందికి సరిపడా వంటలు చేపిస్తున్నాము. అలా నగరంలోని సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే ప్రజల సమక్షంలో ఉరితీయాలని పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా దగ్గర అదేవిధంగా కులకచెర్ల మండల కేంద్రంలో దళిత గిరిజన ఉద్యోగ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటయ్య, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ నిందితుడు రాజును వెంటనే ప్రజల సమక్షంలో బహిరంగ ఉరితీయాలని, లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చి నిరసన
వీళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మరియమ్మకు ఏదైతే 40 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం కేటాయించిందో తక్షణమే ఈ యొక్క గిరిజన ఏదైతే అమ్మాయి ఉన్నదో వాళ్ళ కుటుంబానికి 40 లక్షల రూపాయలు వెంటనే అందజేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 2 నెలల్లో ఈ యొక్క దీని మీద ఛార్జ్షీట్ వేసి వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు ఈ యొక్క కుటుంబంలో వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇంకా పిల్లలు కానీ ఉంటే వాళ్ళకందరూ కూడా డిగ్రీ పీజీ అయ్యే వరకు వాళ్ళకి చదువులు కూడా ప్రభుత్వమే ఖర్చు భరించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము మహిళల పైన కూడా ఏదైతే బహుజనులు ఉన్నారో వాళ్ళపైన వివక్ష చూపుతున్నామో కేసీఆర్ నీకు వచ్చే ఎన్నికల్లో ఈ బహుజనులంతా ఏకమై తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఏకం కావాలి, కేసీఆర్ పైన తిరగబడాలి. ఈ ప్రభుత్వంతో మనకు ఉన్నటువంటి మహిళలకు కానీ అదే రకంగా దళితులకు కానీ గిరిజనులకు పురుషులకు కూడా ఇలా రక్షణ లేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఏమి పోతే ఏమి మనకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన కేసీఆర్ ప్రభుత్వం ఓడించాలని కూడా మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రజలను కోరుతున్నాం. దాంతోపాటు ఈరోజు చైత్ర ఘటనపై నారాయణపేట జిల్లా మక్తల్లో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భాస్కర్, సర్వే స్టూడెంట్ యూనియన్ నాయకురాలు నాగేశ్వరి, టీవీవి బండారి వెంకటేష్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ దేశంలో రక్షణ కరువైందన్నారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భగవంతు, హైమావతి, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా లేకుండా పోయిందని చెప్తే అది అతిశయోక్తి మాత్రం కాదు. అంతెందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రజలను ఎవరు కాపాడతారు మిత్రులారా? కనుక మనం దీన్ని ఎట్లా వ్యతిరేకించాలంటే సామ్రాజ్యవాద సంస్కృతిలో భాగంగా, ప్రపంచీకరణ విషవరణలో భాగంగా వీటిని వ్యతిరేకించినప్పుడే, ఈ మూలాన్ని మనం ఖండించినప్పుడే, ఈ మూలాన్ని మనం నరికినప్పుడే మీకు రక్షణ జరుగుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఒక్క మాట చెప్తున్నాను మిత్రులారా. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నేను, మీ ఆడబిడ్డలకు రక్షించుకోవడం, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పండి. వాళ్ళని పూర్తిగా ఒక నాజూకైన మనుషుల్లో మాత్రం పెట్టద్దు, వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ నేర్పండి. ఇక్కడ చాలామంది అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అబ్బాయిలకు స్త్రీని గౌరవించాలని నేర్పండి అని చెప్తూ ముగిస్తున్నాను. నా పేరు భాస్కర్, పీడీఎస్యు విద్యార్థి సంఘం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమ్మాయిలపైన దాడులు ఏవైతే ఉన్నావో ఈ దాడులన్నీ కూడా నిరసిస్తూ మక్తల్ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దేశంలో రోజు రోజు పెరిగిపోతున్నటువంటి అమ్మాయిలపైన కానీ మహిళలపైన దాడులు కూడా ఇవన్నీ కూడా ఒక సామాజిక దృక్పథంతో ఆలోచన చేస్తే కూడా చాలా అంటే చాలా సిగ్గుచేటైన విషయం మన దేశంలో కొనసాగుతుంది. దేశానికి 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ కరువు అయిపోయింది. దేశం కోసం జాతిపిత చెప్పుకుంటున్న మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, అర్ధరాత్రి ఆడది ఒంటరి తిరిగినప్పుడే నిజమైన దేశానికి స్వతంత్రం అని చెప్పిండు. అయితే ఇప్పుడు పట్టపగలే అమ్మాయిలు బయట తిరగాలంటే చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఖండించాల్సిన ప్రభుత్వాలు, వీటిపైన నియంత్రణ చేసిన ప్రభుత్వాలు ఇప్పటి కూడా సిద్ధశుద్ధి వహించడం లేదు. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్నటువంటి పోస్ట్ వీడియోస్ కానీ ఇంకొక రకమైన అనేక రకమైన వెబ్సైట్స్ కానీ ఈ వెబ్సైట్స్ వల్ల విద్యార్థుల వాళ్ళ మెదళ్ళకు కూడా చాలా అంటే చాలా అశ్లీలమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా నియంత్రించాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. వీటిని వెంటనే స్పందించి నియంత్రిస్తారని తెలియజేస్తూ మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. చైత్రపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మేడ్చల్ బస్ డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, నరసింగరావు, వెంకటేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశంలో మహిళలపై ఇంకా అత్యాచారం జరగటమా? స్వతంత్ర భారతదేశంలో మహిళలపై ఇంకా అత్యాచారాలు జరగటమా? పోరాటం కామాంతులకు వ్యతిరేకంగా మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాలు అత్యంత ఘోరంగా జరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి. ఆ విధంగా యువతని, ప్రజల్ని చైతన్యం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి.
2 రోజుల క్రితం 6 years బేబీని అత్యాచారం చేసి చంపినందుకు ఎంతో బాధాకరమైన విషయం. ఈ అమ్మాయి వల్ల, ఈ గర్ల్స్ వల్ల గర్ల్స్కి బాయ్స్కి ఏమి ఇబ్బంది అవుతుంది? అసలు మేము ఉండాలా? రాబోయే కాలంలో గర్ల్స్ని అసలు ఉంచుతారా? ఈ నిందితుని శిక్షించాలని కోరుతున్నాం. పురుషాధిపత్య సమాజంలో మనం బ్రతుకున్నాం. అదే ప్రాసెస్ లో ఈరోజు షీ టీమ్స్ కూడా కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్టుగా వింటుంది. కాబట్టి మహిళా చట్టాలను అమలు చేయడం అంటే రోడ్డు మీద బ్యానర్లు వేసి పేరు చెప్పడం కాదు. క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి విద్యార్థి నుంచి గల్లీలో ఉన్నటువంటి చదువుకోలేని తల్లిదండ్రుల వరకు చైతన్యం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు షీ టీంకు ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. కాబట్టి మహిళా చట్టాలను అమలు చేయడం ఎంత ఇంపార్టెంట్. సమాన హక్కులు ఉన్నాయంటున్నారో అది ఎక్కడుందని నిరూపించమంటున్నామో. పురుషులకి మహిళలకి ఎప్పుడైతే సమాన హక్కులు వస్తాయో అప్పుడే మహిళ రోడ్డు మీద ఫ్రీడమ్గా తిరుగుతుంది. మనం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని చెప్పుకుంటున్నాం, కానీ ఇలాంటి అత్యాచారాలు జరుపుకుంటూ ఎక్కడ స్వాతంత్రం మనం జరుపుకుంటాం? కాబట్టి మేము డివైఎఫ్ఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వెంటనే వీటినన్నిటినీ మేము చాలా బ్యాడ్గా నిందిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం డౌన్. వినాయక చవితి నవరాత్రుల్లో తెల్ల జిల్లేడు చెట్టు వేరులో స్వయంగా వెలిసిన గణపతి ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో వినాయక చవితి సందర్భంగా మణికంఠ యూత్ సభ్యులు తెల్ల జిల్లేడు చెట్టు వేరులో వెలిసిన గణనాథుణ్ణి స్థానిక మారుతి మందిరంలో ప్రతిష్ఠించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వయంగా వెలిసిన గణపతిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, యువరాయ మంగళం, సాద్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, శ్రీకంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం. విశాఖపట్నం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని అనువంశిక ధర్మకర్త చైర్పర్సన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఇచ్చారన్నారు. నేను మీకు జ్యూయర్ చూపించాను. నేను తప్పు చెప్తున్నానని పెద్ద ఆయన ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆ జియో అండ్ స్టేట్మెంట్ రెండు సోషల్ మీడియాలో పెట్టాను. తర్వాత తెలిసింది గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారట. ఆర్డర్స్ అన్నీ నెట్లో పెట్టడానికి లేదు అని. నాకే ఇక్కడ తీసేసేటప్పుడు ఆ ఆర్డర్ నెట్ పై పెట్టలేదు కనుక నేను కొన్నాళ్ళు వెయిట్ చేశాను. నెట్ పైన రాగానే తీసుకెళ్ళి కోర్టుకి ఇచ్చాను. ఇదిగో నగరంలో సింగరేణి కాలనీలో చైత్ర హత్య ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడు రాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత కల్పించాలని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా నుంచి వలస వచ్చి బతుకుతుంటే ఈరోజు ఒక నిందితుడు ఒక 6 నెలల చిన్నారి పైన ఈరోజు అత్యాచారం, ఈరోజు 6 సంవత్సరాల విద్యార్థి పైన ఈరోజు ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఏబీపీ ఒకటి డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో ఎమ్మెల్యే శిక్షించాలి. ఇంకోటి కాకుండా మన తరుణంలో పురోహితం కాకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఏబీపీకి అట్లనే ఈరోజు నిందితుడికి ఉరిశిక్ష పడేలా విధంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిందితుడికి ఎందుకు ఇంత రిమాండ్ చేసి ఈరోజు దాదాపు 40 గంటలు అవుతుంది. ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో ఈరోజు అర్థం కాలే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఈరోజు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సింగాపురం చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్. గ్రామాల్లో అన్ని వర్గాల వారిని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శ్రీవారికి సాలగ్రామ హారాన్ని సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు.
చిన్నారి చైత్ర ఘటన నిరసిస్తూ అత్తాపూర్ డివిజన్లో నిరసన. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న డివిజన్ కార్పొరేటర్. ఏలూరులో భారీగా గంజాయి పట్టివేత. 800 కేజీల గంజాయి స్వాధీనం. 5 వ్యక్తులు అరెస్ట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.